ఈ ఫ్రేమ్ చూసారా? నాకైతే అస్సలు హ్యాపీ లేదు. వీళ్ళ మధ్యలో ఏదో ఒక గొడవ పెట్టాలి, అప్పుడే నాకు సంతోషం. చూద్దాం ఎలా గొడవ పడతారో. అది కాదే, కాదు టైం దొరకలేదు అందుకే రాలేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చపాతి పెట్టి నీకంటే పూరి పూరి ముఖం దాన్ని ప్రేమించితే బాగుంటుంది. చెత్త ముఖం దాన్ని నాకు అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకే? అసలు పని ఉందనే కుదరబెట్టి బయటికి రావడానికి బయటికి పో అంటావు. అసలు కుదరలేదు. అవసరం వద్దు. అది కాదే, అరే నిజంగా అసలు టైం దొరుకుతుంది. తిరుగుతున్నారు అసలు బయటికి రావడం కుదరట్లేదు అసలు. ఇప్పుడు కాదు, సండే వస్తాయి. ఇప్పుడైతే కాదు, అంతే. లేదు వద్దు, అంతే లేదు. అంటే ఏం మాట్లాడుతున్నా మైకప్పుడు మొహందాన్ని పూరి ముఖం దాన్ని ఫ్రెండ్షిప్ చేసి బాగుంటుంది. నిన్ను ఫ్రెండ్షిప్ చేసుకుని చూడదు, నాకు తక్కువ దర్శనం చేసుకున్నాను. లేదు లేదు కాదు కాదు అది కాదు, వద్దు చెప్తా కదా నీకే. అనిపించద్దు, అందరు నమ్మ చూస్తున్నా. దాన్ని మాట్లాడాలి, దాన్ని మాట్లాడాలి. నచ్చట్లేదు. ఈ గొడవ తొందరగా అయిపోయింది. వాళ్ళేంటి అలా చూస్తున్నారు అనుకున్నారా? మనం అందరం ఇంతే, కానీ పైకి ఏమీ లేనట్టు నటిస్తాం. చలో చూద్దాం ఇంకొకరు కొట్లాడుకుంటారు. న్యూస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ మంచి సీన్ మిస్ అయింది. బాగుంది కదా రెస్పాన్స్. సరే ఫోన్ ఇవ్వ. స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయను, మాట్లాడతా. ఈరోజు రానా చెప్తాను. లేదు ఈరోజు ఉంది, ఇమీడియట్గా వర్క్ ఉండే. వీక్ ఆఫ్ పెట్టుకున్నా. నేనే కావాలి, నేనే వెళ్ళలేదు. అచ్చా ఫోన్ చేసి రీజన్ ఒకటి ఉంది. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఈ ఫోన్ చెప్తా. ఎవరు సుజాత? సుజాత ఆఫీస్. సరోజ ఆఫీస్. మీ ఆఫీస్లో అందరూ అమ్మాయిలేనా? టీమ్. సృజన తిన్నావా? పెట్టావు. ఏం చేస్తున్నావు? పడుతున్నావా? లేవవా? ఇదేంటి మరి? ఫ్రెండ్లీ. ఓకే. మరి ఇదేంటి? ఎందుకు పెట్టావు ఇది? నీ డ్రెస్ బాగుంది, నీ స్మైల్ బాగుంది, నీ ఐస్ బాగున్నాయి. అంటే ఒక్కసారి కట్టుకున్నాను వాళ్ళని అంటావా? నేను చాలాసార్లు సారీ కట్టుకున్నాను మళ్ళీ నమ్మే అంటే నేను బాగాలేదు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు బాగాలేనప్పుడు? ఆమెనే వేసుకోవాల్సిందిగా. సరదా బాగున్నావు, బాగుంది. తప్పేముంది? ఇంటికి వస్తావా? లేదు చూపిస్తే ఉంది ఉంది ఉంది. మరి మరి రాంగ్ టైప్. అది ఇంటికి రాక
హోమ్ టేబుల్ వచ్చింది. ఇంటికి వెళ్ళావా? ఇంటికి వెళ్ళావా అంటే ఇంటికి రాలేదు వస్తుంది. రాంగ్ టైప్ నేను కూడా రాంగ్ టైప్ పెడతా. రాంగ్ టైప్. సరే ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఫోన్ ఏం మాట్లాడుతుంది చూస్తాను. సృజన ఫోన్ మాట్లాడతారు జస్ట్ క్యాజువల్ గా. శారీలో బాగున్నా కదా, శారీ ఎక్కడ ఉందో నేను కూడా ఉంది. అదే ఆఫీస్ లోనే ఉంటాడు. నువ్వు మరి ఎందుకు నువ్వు ఆఫీస్ ఉంటే నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోగానే వస్తుందా? లేదు మరి ఫోన్ చేయమని. ఆఫీస్ లో ఉంటుంది. సరే నేను చేస్తాను. తే తే ఓ నంబర్ అయినా తీసుకుంటా. తీసుకోండి సార్, బాగుంటాయి. మాట్లాడు. హలో, హలో సార్ ఎక్కడ ఉన్నావు? బేబీ 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 నన్ను ఒక్కసారి బేబీ అన్నావా? ఆ? నేను సీన్ చేస్తున్నానా? నేను ఫోన్ చేయగానే బేబీ అంటదా? నార్త్ ఇండియన్ సార్. నార్త్ ఇండియన్ అంటే ఈరోజు ఇంటికి ఎందుకు వస్తా అన్నది నాకు చెప్పు. ఈరోజు నేను ఎందుకు ఆఫీస్కి వెళ్ళకూడదు? నార్మల్గా కాదు, సంథింగ్ ఏదో జరుగుతుంది నాకు చెప్పట్లేదు. నువ్వు దాస్తున్నావు. ఏం లేదు. నువ్వు దాస్తున్నావు. నువ్వు దాస్తున్నావు. తన శారీలో బాగుంది. నేను బాగాలేనా? నేను ఎన్నిసార్లు శారీ కట్టాను నేను. ఆ రోజు బాగుంది. ఆ రోజు ఎందుకు బాగుండాలి మరి? ఇంటికి ఎందుకు రమ్మన్నావు? లేదు లేదు ఏదేదో జరుగుతుంది. సరే నేను వస్తుంది కదా ఇప్పుడు, నేను అక్కడ నుండి చూస్తా. చూడని వాళ్ళని చూడని జరిగే నువ్వు అదే చేస్తున్నావు. ఏ సీన్ లేదు. నేను సీన్ చేయట్లే, నువ్వు చేస్తున్నావు సీను. అసలు ఎవరు ఆ అమ్మాయి ఎవరు? చెప్పిన కొలిగ్ కొలీగ్ అంటే ఇంటికి ఎలా వస్తుంది? కొలీగ్ అంటే నేను ఉన్నానా ఇంట్లో? మేడం, కార్ తీసుకోండి. చెప్పు. నేను ఉన్నానా ఇంట్లో? ఆ అమ్మాయి కడిగేస్తా ఎందుకు? మేడం. నీకు కల్పిద్దామని కల్పిద్దాం. మరి బేబీ ఎందుకు అన్నది? అది చెప్పినే కదా వాళ్ళు. లేదు ఫ్రెండ్లీగా 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 ఎందుకంటది? ఫ్రెండ్లీగానే అనదు. కొలిగ్ కాదు. అనదు. మేడం, కొట్టండి మేడం, కొట్టండి. ఏం కొట్టారు? ఎవరు? నువ్వు వాళ్ళని చూసిన ఇక్కడ చూస్తున్నాను. నన్ను చూడు. నాకు చెప్పు. 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 ఏంటి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమా? కనబడతలే నీకు ఏం ప్రాబ్లమ్? ఇప్పుడు అమ్మాయి ఎవరు? అదే ఏమైంది? ఎందుకు? అదే దేనికి? దేనికి దేనికి ఎందుకు కాల్ చేసావు? ఎందుకు ఇంటికి రమ్మన్నావు? నేను ఇంట్లో ఎందుకు ఉండొద్దు? అది నా ఇష్టం. అది నా ఇష్టం అంటే మరి నేనెందుకు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదే నేను చేసిన తప్పది, నువ్వు కాదు. నువ్వు ఇంట్లో ఏ పని చెయ్యో నేనే చేసుకుంటా. మళ్ళీ నువ్వు చేసే పని ఇది. చెప్పు అంటే నేను ఏమర్థం చేసుకోవాలి? ఇది అర్థం కాదు. చెప్పు చెప్పు సందీప్, ఎందుకు ఇలా చేస్తున్నావు? సైలెంట్ ఎందుకు ఉంటున్నావు? చెప్పు మరి, తప్పు లేనప్పుడు. చెప్పయ్యా చెప్పు. నేను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు నువ్వు? చెప్పు సందీప్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. ఆహా, ఇప్పుడు ఇప్పుడు నేను సాటిస్ఫైడ్. మీరు కూడా సాటిస్ఫైడ్ కదా? ఇంకేం చూస్తారా మీరు? ఏదో చూసినాం, ఉంటామా? పోదాంలే. చూడలే, మంచి సీన్ రావచ్చు. పోయింది. నవ్వేది తాగా సిగరెట్.
పెట్టు. మాట్లాడాలి 3 వారాలు. అట్లా కాదమ్మా. రాత్రి నిజామాబాద్ బండి ఎక్కినా పొద్దున్న లేచేటప్పటికి నా పర్సు నా పైసలు తీసుకున్నాను అన్న. ₹1 లేదు. పొద్దున్న నుంచి నడుచుకుంటా ఎవరు వస్తున్నాను ఆకలిస్తున్నా ఇంటికి పోతుందన్న ఫోన్ కూడా తీసుకున్నాను. ఏం అర్థమవుతలేదన్న. ఒక ₹50 ఉంటాయి అన్న. అన్న 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 పుట్టువారికి ఎప్పుడు వదిలేనన్నా. ఎవరా? అన్న అట్లా చెప్పాను అన్న అన్న ఒక ₹50 అన్న ఎవరా? ఇంతకీ నేనెవరని డౌటా? మనందరిలో ఉండే సాడిస్ట్ అదే మీ శని.